గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. నమస్కారం రాజేశ్వర్ రెడ్డి గారు. నమస్కారం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇంకొన్ని గంటల్లో మనకి రామ నిర్మాణం జరగబోతూ ఉంది. అండ్ అందరి కళ్ళు కూడా అయోధ్య వైపు, రామ మందిరం వైపే ఉంది. ఎస్పెషల్గా 500 సంవత్సరాల తరువాత ఈ నిర్మాణం అనేది జరుగుతూ ఉంది కాబట్టి ఇన్ని రోజులు పట్టడానికి గల కారణాలు ఏంటంటారు? జనజాగరణ ఉద్యమాలు, అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం రామ భక్తుల సహకారంతోని చాలా ఉద్యమాలు చేసినాం. ఉద్యమాల్లో చాలా పాటలతోని ప్రేరణ పొంది ఉత్సాహంగా ఏ ఉద్యమం తీసుకున్నా పాటే ప్రాణం అయిపోతుంది. కాబట్టి ఆ పాట ద్వారా మనమందరం కూడా, ఉదాహరణకు రకరకాల వృత్తుల వాళ్ళు కూడా రామంబజే రామంబజే రఘురాముడు వస్తున్నాడు రామంబజే, రామన చందనాలో వెన్నెల రఘుపతికి వందనాలో వెన్నెల, జగదపి రామ రఘుకుల సోమ శరణము నీయవయ అని ఇట్లా రాముడి యొక్క పాటలు పాడుకుంటారు. అట్లానే మేము విశ్వ హిందూ పరిషత్ ఈ ఉద్యమాలు చేస్తున్నప్పుడు రాముడి పాటలు, శ్రీరాముని గుడి కట్టాలేడెవడు అడ్డు పెట్ట, రాజిల్లు రామభూమి శ్రీరామ జన్మభూమి, రాజిల్లు రామభూమి శ్రీరామ జన్మభూమి, శ్రీరాముని గుడి కట్టాలేడెవడు అడ్డు పెట్ట, రాజిల్లు రామభూమి శ్రీరామ జన్మభూమి, కాళ్ళిరిగిపోతే ఎవరు కట్లన్న కట్టుకోరా, గుల్లన్ని కూలగొడితే మల్లన్న కట్టుకోరా, రామయ్య మందిరాన్ని రణభూమి చేయకండి, మతమన్న దాని మీద మర్యాద చూపరండి. ఇట్లా పాట. రాముడేలిన రాజ్యమిదిరా రత్నరాసుల నిలయమిదిరా అని ఇట్లా చాలా పాటలు పాడుకున్నాం. ఈ రామజన్మభూమి ఉద్యమం, ఈ జనసంపర్క అభియాన్ కోసం కూడా అయోధ్య నుంచి తీర్థక్షేత్రం నుంచి ఒక పాట వచ్చింది. శ్రీ రఘువర జీకే అవధపురీ మే ప్రాణు ప్రతిష్ఠా హోనా హే, निमंत्रण को स्वीकार करो, हम सबको अयोध्या चलना है, निमंत्रण को स्वीकार करो, अब सबको अयोध्या चलना है, जय बजरंगी जय श्री राम, वंदे मातरम जय श्री राम, श्री राम जय जय राम, వందే మాతరం జై శ్రీరామ్ అంటూ పాడుకుంటూ ఈ యొక్క జనసంపర్క అభియాన్లో ఏంటంటే ఆ కరపత్రంలో ఉన్న విషయము, ఈ పాటలో ఏముంటుంది అంటే జనవరి 22 ప్రాణప్రతిష్ఠ రోజు మనం ఏం చేయాలి అనే విషయము పూర్తిగా ఉంటుంది. అందరం పాడుకొని తరించినాము. రేపు 22 ప్రాణప్రతిష్ఠలో అందరూ కోటాను కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటూ దీపాలు వేడుక జరుపుకుంటున్నారు. బచ్చా బచ్చా రాముక జన్మభూమిక కాముక. హిందువుల ఆరాధ్య దైవము మర్యాద పురుషోత్తముడు భగవాన్ శ్రీరామచంద్రుని యొక్క మందిరము కుశమహారాజు నిర్మించినటువంటి మందిరం, విక్రమాదిత్యుడు నిర్మించినటువంటి తర్వాత విక్రమాదిత్యుని కాలంలో నిర్మించబడిన మందిరం. ఈ దేశంలో విదేశీ దురాక్రమణ దాడిన బాబరు దండయాత్ర చేసి మందిరాన్ని కూల్చి అక్రమ కట్టడాన్ని గుమ్మడాలు కట్టిండు. ఇది రామ మందిరము, రాముడు పుట్టిన జన్మస్థానము ఇదని స్వయంగా రాముడు చెప్పిన మాట ఒకటి మనమందరం గుర్తు చేసుకుంటాం. రామ భక్తులమైన మనం లంక గెలిచిన తర్వాత లక్ష్మణ స్వామి చెప్పిన మాట, అన్న అయోధ్యలో మట్టి ఉంది, సరయున్నది, లంక బంగారమే, ఎటు చూసిన బంగారమే, ఇక్కడ రాజధాని చేసుకొని పరిపాలన చేద్దామంటే అప్పుడు భగవాన్ శ్రీరామచంద్రుడు చెప్పిన మాట ఏంటంటే, తమ్మి లక్ష్మణ అపీ స్వర్ణమయి లంక నమే లక్ష్మణ రోచతే, జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరియేసి. కరెక్టే, తుచ్చమైనటువంటిది లంక బంగారమే, అది మనకు తుచ్చమైనటువంటిది. కాబట్టి మనము జన్మనిచ్చిన తల్లి, జన్మనిచ్చిన భూమి స్వర్గం కంటే గొప్ప అని చెప్పినటువంటి మహాపురుషుడు. మాతృవత్తు పరదారేషు, పరాయి స్త్రీని తల్లిగా భావించినటువంటి మన ధర్మము. పరద్రవ్యేషు లోష్టవత్తు, లంక గెలిచిన తర్వాత రావణాసుని తమ్మునికి ఇచ్చినటువంటిది తను తీసుకోలే, రాముడు తీసుకోలే. జయించిన తర్వాత రాజుల కాలంలో ఒక రాజ్యాన్ని గెలిచినాక ఎవరైతే గెలిచినో అది వాళ్ళ స్వాధీనం అవుతుంది. కానీ రాముడు కోరుకోలే. పరద్రవ్యేషు లోష్టవత్ అని ఇచ్చేశాడు. కిష్కింద గెలిచిన తర్వాత సుగ్రీవునికి ఇచ్చాడు కానీ తీసుకోలే. కానీ అడవికి వెళ్ళాలి అంటే అయోధ్య కూడా వెళ్ళి అడవికి వెళ్ళాడు. తన కర్తవ్యాన్ని పూర్తి చేశాడు. అంత గొప్ప మహాపురుషుడు
16 గుణాలు కలిగిన మర్యాద పురుషోత్తముడు, హిందువుల యొక్క ఆరాధ్య దైవము, ఒక హిందూ కుటుంబము, ఒక అన్న తమ్ముడు, ఒక భార్యకు భర్త, ఏకపత్ని వ్రతుడు, క్షమాగుణం, అజాత శత్రువు, అందరినీ ఒక పక్షికి దాన సంస్కారాలు చేసినటువంటి వ్యక్తి, గుహుని ఆలింగనం చేసుకున్నాడు, సమరసత సాధించినటువంటి వ్యక్తి, ఒక జటాయుకు దాన సంస్కారాలు చేశాడు, ఒక శబరి ఎంగిలి తిన్నాడు. అట్లా గొప్ప మహాపురుషుడు అయినటువంటి శ్రీరామచంద్రుడు హిందువుల యొక్క ఆరాధ్య దైవము. 16 గుణాలు. ధర్మం అంటేనే రాముడు. రామో విగ్రహవాన్ ధర్మ. రాముడు చెప్పిన మాట ఏంటంటే, ధర్మం కోసం దేనినైనా త్యాగం చేస్తాను, నాకు ఇష్టమైనటువంటి సీతమ్మనైనా త్యాగం చేస్తాను, కానీ ధర్మాన్ని వదిలిపెట్టనని చెప్పాడు. కాబట్టి దేనికోసమో ధర్మాన్ని త్యాగం నేను, కాబట్టి ధర్మం కోసం నేను అన్నిటినీ త్యాగం చేస్తాను, కానీ దేనికోసమో ధర్మాన్ని త్యాగం చేయాలని గొప్ప మహాపురుషుడు భగవాన్ శ్రీరామచంద్రుడు, అందరికీ ఆరాధ్య దైవము. ఎంతోమంది మహాపురుషులు దర్శనం చేసుకున్నారు. అలాంటి భగవాన్ శ్రీరామచంద్రుడు మనకు హిందువుల ఆరాధ్య దైవము. కాబట్టి హిందువుల యొక్క స్వాభిమాన సంకేతం. అలాంటి గొప్ప వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని జీవిస్తున్న ఈ సమాజము కోరుకుంటుంది రాముడు పుట్టిన జన్మస్థానం. రాముడు స్వయంగా మనం పుట్టినటువంటి నేను పుట్టింది అయోధ్యనే, జన్మనిచ్చిన తల్లి జన్మించిన స్వర్గం కంటే గొప్పదన్నాడు. అలాంటి మహాపురుషుడు స్వర్గం కంటే గొప్పదని చెప్పినప్పుడు హిందువులకు గొప్ప వ్యక్తి ఒక రాజు ఎవరు అంటే శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుని కాలంలో 3 వర్షాలు సమాజము సుభిక్షంగా ఉండింది. అలాంటి సుభిక్ష సమాజాన్ని పరిపాలించినటువంటి భగవాన్ శ్రీరామచంద్రుడు త్యాగపురుషుడు. కాబట్టి అలాంటి మహాపురుషుని యొక్క మందిర నిర్మాణం ఎన్ని రోజులు పట్టిందంటే, రాముని మీద భక్తి లేని వాళ్ళు, హిందువుల యొక్క విశ్వాసాలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు, స్వార్థం కోసము, రాజకీయాల కోసము కొంతమంది కుహన సెక్యులర్ వాదులు ఈ దేశంలో ఆ విధంగా తత్సారం చేశారు, నిర్లక్ష్యం చేశారు. కొంతమంది మేము కట్టనివ్వము, కొంతమంది రాముడు ఏ ఇంజనీరింగ్ కాలేజీలో చదివిండు, రాముడు పుట్టింది కాదన్నారు. కాబట్టి హిందువుల విశ్వాసానికి వ్యతిరేకంగా ఈ సమాజం పోరాటం చేసింది. ఈ సమాజం బలిదానాలు అయినా పర్వాలేదు, ఆ మర్యాదా పురుషుడు రామచంద్రుని యొక్క మందిర నిర్మాణం హిందువుల యొక్క స్వప్నంగా మారింది. ఆ స్వప్నాన్ని సాకారం చేస్తూ ఇలా విశ్వాసానికి అనుగుణంగా వచ్చిన తీర్పుకు కట్టుబడి లక్షలాది మంది, వేలాది మంది బలిదానాల మధ్యలో ఇవాళ తీర్పును గౌరవిస్తూ మనమందరం కూడా రామమందిర నిర్మాణాన్ని మన కళ్ళ ముందు నిర్మాణం చేసుకుంటున్నాము. కొంతమంది రాజకీయ నాయకుల నిర్లక్ష్యము కావాలని చేసినటువంటి కారణంగా ఆగిపోయింది. కాబట్టి చాలామంది చర్చల పేరుతోని కన్విన్స్ చేయాలని చూశారు. రామ మందిర నిర్మాణం విషయం అంటున్నారు మీరు, దుబాయ్ నుంచి పెట్రోల్ ఆగిపోతుంది, ఎడ్ల బండ్ల మీద తిరుగుతారా అని. ఎడ్ల బండ్ల మీద తిరుగుతాం. ఎద్దు ఎవరు? నంది. హిందువుల యొక్క విశ్వాసం. రైతు వెన్నెముక దేశానికి. కాబట్టి ఎడ్ల బండ్ల మీద తిరుగుతాము. కొంతమంది వాళ్ళు వచ్చి దాడులు చేస్తారన్నారు, వాళ్ళు బాంబులు వేస్తారన్నారు. కానీ హిందువుల యొక్క ఆరాధ్య దైవము ఇలా రామారామ అంటూ భద్రాచలం వెళ్తున్నాం. ప్రతి గ్రామంలో రామాలయం ఉంది, ప్రతి గ్రామంలో హనుమాన్ దేవాలయం ఉంది, ఒంటిమిట్ట రామాలయం ఉంది. కాబట్టి ఈ దేశంలో విదేశీ దురాక్రమణదారులు విధ్వంసాలు మందిరాలు కూల్స్తే ఇలా బాబరు భజన చేస్తున్న వాళ్ళు, అక్బరు భజన చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వల్ల నిర్లక్ష్యమైంది, చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఏ రామ మందిర నిర్మాణం కావాలని ఎవరైతే త్యాగము బలిదానాలు చేశారో వాళ్ళంతా రామభక్తులుగా మిగిలిపోతారు. వాళ్ళు చరిత్ర నిర్మాణం చేస్తారు. అందుకోసం వాళ్ళందరినీ గౌరవిస్తూ, వాళ్ళందరినీ సంస్మరిస్తూ మందిర నిర్మాణంలో వాళ్ళు యోగ్యులు, పునాదిరాలలాగా చరిత్రలో నిలిచిపోతారు. వాళ్ళు రాముడికి ప్రీతిపాత్రులు, రాముడి కృపకు పాత్రులు అవుతారు. రామ నిర్మాణానికి విశ్వ హిందూ పరిషత్ ఏ విధంగా సహాయపడిందంటారు? కాబట్టి అయోధ్యలో ఏ సమాజం అయితే రాముడిని దైవంగా, మహాపురుషుని ఆదర్శంగా తీసుకుంటుందో ఆ రామమందిర నిర్మాణం, అయోధ్యలో రామమందిర నిర్మాణము, కాశీలో కాశీ విశ్వనాథ మందిరము, మధురలో శ్రీకృష్ణ జన్మస్థానం మందిరం, 3 మందిరాలు హిందువుల యొక్క స్వాభిమాన సంకేతాలు. ఆ హిందువుల యొక్క స్వాభిమానము, కాబట్టి హిందువుల యొక్క స్వాభిమాన సంకేతాలైన 3 మందిరాల కోసము విశ్వ హిందూ పరిషత్తు
1924లో ప్రారంభించబడి ఆ విధంగా ఏకాత్మ రథయాత్ర పేరుతోని లక్షలాది గ్రామాల్లో ఆ రథయాత్ర తిరిగి ఈ సమాజంలో ఒక ఏకాత్మత, మనమందరం ఒకటే భావాన్ని నిర్మాణం చేస్తూ ఏకాత్మత రథయాత్ర చేశాము. ఆ తర్వాత రామజన్మభూమి ఉద్యమాన్ని తీసుకుంది విశ్వ హిందూ పరిషత్. పూజనీయ ధర్మాచార్యుల స్వామీజీల యొక్క మార్గదర్శనంలో 1984 నుంచి విశ్వ హిందూ పరిషత్ రామజానకి రథయాత్ర, రామపాదుకా పూజ, రామశిలా పూజలు, జలాభిషేకాలు, హనుమశక్తి జాగరణ సమితి, హనుమాన్ చాలీసా పారాయణము, ఇట్లా రకరకాల రామసేతు ఆందోళన, ఇట్లా ఉద్యమాలు చేశాము. 1991లో ఢిల్లీ బోర్డ్స్ క్లబ్లో రామజన్మభూమి కోసం హిందూ రామభక్తులందరూ కలిశారు. 25 లక్షల మంది కలిశారు. 25 లక్షల మంది రామమందిర నిర్మాణం కోసము రామభక్తులు అక్కడికి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు 25 లక్షల మందిని చూసి సుప్రీంకోర్టు మళ్ళీ భవిష్యత్తులో బోర్డ్స్ క్లబ్ని ఎవరికి మీటింగ్ ఇవ్వద్దు అని ఆ విధంగా నిరాకరించింది. 25 లక్షల మందిని కలిపినటువంటి సంస్థ విశ్వ హిందూ పరిషత్. కాబట్టి ఈ విశ్వ హిందూ పరిషత్ యొక్క హిందూ సమాజం యొక్క ప్రబల శక్తివంతమైనటువంటి సమాజం సహకారం తీసుకొని ఉద్యమం చేసి సాధించుకున్నటువంటిది. ఈ ఉద్యమము విశ్వాసానికి సంబంధించింది కాబట్టి అందరూ సహకరించారు. వాళ్ళందరికీ విశ్వ హిందూ పరిషత్తు ఈ రామజన్మభూమి మందిర నిర్మాణం ఏదైతే విగ్రహ ప్రతిష్ఠ వాళ్ళందరికీ కూడా అభినందనలు కూడా తెలుపుకుంటున్నాను. అండ్ అదేవిధంగా మనకి అక్కడికి వెళ్ళని వాళ్ళకి ఇక్కడ అక్షంతలు కావచ్చు ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఆ కార్యక్రమం ఏ విధంగా జరిగిందంటారు? అక్షంతలు అనేది అయోధ్యలో పూజింపబడినటువంటి అక్షంతల్ని జనవరి 1వ తేదీ నుంచి జనవరి 15 వరకు జన సంపర్క అభియాన్ పేరుతోని ఒక ఉద్యమంగా తీసుకున్నాము. 2 సంవత్సరాల క్రితం రామమందిర నిర్మాణం కోసం ధన సంపర్క అభియాన్ కార్యక్రమం చేసినాము. ఆ అభియాన్లో సాధారణ హిందూ మారుమూల గ్రామంలో కూడా రామభక్తులు స్పందించి రామభక్తిని చాటుకొని మన తెలంగాణ నుంచి 2వ స్థానంగా భద్రాచల రామయ్య ఇక్కడ మనం కొలువుదీరి ఉన్నాడు కాబట్టి మనము ఆ అయోధ్య రాముడికి మనము 196 కోట్లు పంపించి 2వ స్థానంలో నిలిచాము. గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. అందుకని అప్పుడు నిధి జనసంపర్క అభియాన్, అప్పుడు నిధి సంపర్క అభియాన్ సక్సెస్ అయినాము. ఊహించని విధంగా రాముని యొక్క భక్తులు చాలా గ్రామాల్లో స్వచ్ఛందంగా జనాల్లోకి వెళ్ళిపోయిందండి. ఇది ఎవరు ఆపలేరు. ఇంకా ఎప్పుడైతే 25 లక్షల మందిని బోర్డ్స్ క్లబ్లో కలిపినామో ప్రథమ కరసేవలో 40,000 మంది వెళ్ళి అక్కడ బానిస గుమ్మటాలను పైన ధ్వజం ఎగిరేశారో ఆ స్వాభిమానము అది 1992లో ఆ బానిస కళంకాన్ని 5 గంటల్లో చరిత్రకారులు చెప్తారు పెద్ద పెద్ద క్రేన్లు తెచ్చిపెట్టినా కూడా 6 నెలలైన సంవత్సరమైనా తీయలేరని. కానీ అనుమతి శక్తి ఆవహించింది ఆ సమయంలో. కాబట్టి చిరంజీవులలో హనుమంతుడు కూడా ఒక చిరంజీవి. కాబట్టి ఎక్కడైతే రామనామము శబ్దము ఉచ్చరించబడుతుందో అక్కడ హనుమత్ శక్తి ఆవహిస్తుందని ఆ విధంగా జాగరణ చేసి లక్షలాది మంది రామభక్తుల హృదయాలలో ఆ యొక్క ధార్మిక అనుష్ఠానాన్ని హనుమాన్ చాలీసా పేరుతోని, శ్రీరామ జయ రామ జయ జయరామ పేరుతోని ఆ విధంగా చేసి హనుమత్ శక్తి ఆవహిస్తుంది. కాబట్టి ఆ హనుమత్ శక్తితో ఇవాళ గ్రామాల్లో కూడా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ యొక్క అక్షంతల విషయము ఒక రికార్డు, ఒక వ్యక్తి పేరు మీద గ్రామంలో ప్రతి ఇంటికి చేరవేయడం జరిగింది. ఎన్ని గ్రామాల వరకు అందించారు? 12,000 పైచిలుకు గ్రామాలకు అక్షంతలు అట్ ద సేమ్ టైం 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అందించాము. నగరాలలో గేటెడ్ కమ్యూనిటీలో కూడా స్వచ్ఛందంగా వాళ్ళు మీటింగ్లు ఏర్పాటు చేసి స్వాగతం చెప్పడము, నీళ్లు సాకబోయడము, తర్వాత వాళ్ళు రాముల వారి ఫోటో పెట్టి పూజించి ఆ అక్షంతల్ని పవిత్రంగా భావిస్తూ రాముడే మా చెంతకు చేరినట్టుగా భావిస్తూ ఆ విధంగా ఇంటింటికి అక్షంతలు తీసుకోవడం జరిగింది. ఆ అక్షంతల్ని ఏం చేయొచ్చు అంటారు? లైక్ తల మీద వేసుకోవాలంటారా, లేదంటే భద్రపరచాల దేవుడి దగ్గర పెట్టాలంటారా? స్వయాన అయోధ్యలో పూజింపబడిన అక్షంతలు కాబట్టి ఈ అక్షంతలు వృద్ధి చేసుకోవచ్చు. ఈ అక్షంతల్ని రేపు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం తర్వాత సంకీర్తన చేసి
ఆ యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం దూరదర్శన్ లైవ్లో అందరూ వీక్షించాలి అని, వీక్షించి అందరం కూడా ఆబాల గోపాలం తలపై వేసుకొని ఆ రాముని యొక్క ఆశీస్సులు పొందాలి. తర్వాత మిగిలిన అక్షంతలు ఎవరైతే ఉన్నాయో మన ఇంట్లో దాచుకున్నటువంటివి ఒక పాత్రలో దాచుకొని పుట్టినరోజు జరుగుతుంటుంది. పుట్టినరోజు, పెళ్లి రోజులు, పుణ్యదినాలు, ఆ శుభ సందర్భాలలో పెద్దల చేత ఆశీర్వాదంగా ఆ అక్షంతలు తీసుకొని మనం వాడుకోవచ్చు. కొంతమంది అయితే ధాన్యం ఉంటుంది, ధాన్యంలో వేసుకుంటే వృద్ధి అవుతుందని విశ్వాసం, వృద్ధి అవుతుంది. తర్వాత ధన పెట్టిక ఉంటుంది, ఉండి అందులో పెట్టుకోవడము, అట్లా ఇంట్లో దాచుకోవడం వల్ల ఎప్పుడైనా ఆ అయోధ్యలో పూజ్యమైన అక్షంతలు పవిత్రంగా భావిస్తూ విశ్వాసంగా ఆ విధంగా మనం ఒక భక్తి అనేది ఉంటుంది. ఇది హిందువుల యొక్క విశ్వాసం. అక్కడికి వెళ్ళని వాళ్ళు ఇక్కడ ఎస్పెషల్లీ రేపు ఏం చేయొచ్చు అంటారు? తీర్థక్షేత్ర ట్రస్ట్ ద్వారా మనకి ఉదయాన్నే గ్రామం కానీ ఇల్లు కానీ శుద్ధి చేసుకొని తలస్నానం చేసి అందరం కూడా, చాలా గ్రామాల్లో కూడా తీర్థక్షేత్ర ట్రస్ట్ పిలుపు ఏమి ఇచ్చిందంటే ఉదయం దేవాలయంలో కలవాలి, ఏకతీర్థం కావాలి, అందరూ కలవాలి, కలిసి హనుమాన్ చాలీసా పారాయణము, 108 సార్లు శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్, శ్రీరామ రక్షాస్తోత్రం, అట్లా నామ సంకీర్తన చేస్తూ హారతి, సామూహిక హారతి, రాముడికి హారతి ఇవ్వాలి. ప్రసాదం తర్వాత దూరదర్శన్ లైవ్లో ఆ యొక్క కార్యక్రమం అందరం చూడాలి. సాయంత్రం 5 దీపాలు వెలిగించాలి. పంచభూతాలను ఆహ్వానిస్తూ మట్టి దీపాలు సార్, మట్టి దీపాలు వెలిగించవచ్చు. తర్వాత మనకు అందుబాటులో ఉన్నటువంటి ఈ మట్టి దీపాలు ఈ ఆవు పేడతోని, గోమాత పేడతో తయారైనటువంటి ప్రమిదలు ఇవి, వీటితో కూడా 5 దీపాలు వెలిగించాలి. తర్వాత మనము ఈ అక్షంతలతో పాటుగా తీర్థక్షేత్ర ట్రస్ట్ ద్వారా అక్షంతలు, రామమందిర నిర్మాణం సంబంధించిన పూర్తి వివరాలకు సంబంధించిన కరపత్రము, రామమందిర నిర్మాణం సంబంధించినటువంటి ఒక చిత్రపటము, ఈ 3 కూడా మనం అందరికీ అందించడం జరిగింది. 12,000 పైచిలు గ్రామాలకు అందించడం జరిగింది. ఈ అవకాశము తీర్థక్షేత్ర ట్రస్ట్ ద్వారా ఒక హిందువుగా గర్వసేక హిందూ అని మన అందరికీ రావడము మన అదృష్టం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.